मेरे नैनों से नैन मिलाते हैं जो, मेरे नैनों से नैन मिलाते हैं जो, दिल में बस कर साथ निभाते हैं जो। ज्ञान गुण शक्तियों से रोज है सजाते, दिव्य दुनिया का दर्शन कराते। बिन मांगे ही सब कुछ लुटाते हैं जो, मेरे नैनों से। ओम शांति। 4 अक्टूबर 2020 अव्यक्त मुरली, अव्यक्त बाप दादा का रिवाइज कोर्स 29 मार्च 86। मुरली का सार है डबल विदेशी बच्चों से बाप दादा की रूह रेहान। ఫారినర్ నుండి వచ్చిన పిల్లలందరితో బాబా ముచ్చటించారన్నమాట। आज बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में इमर्ज कर सभी बच्चों की विशेषताओं को देख रहे थे। బాబా వీళ్ళందరినీ కూడా తన అవతనంలో ఇమర్జ్ చేసి వాళ్ళ యొక్క విశేషతలను చూస్తున్నారనమాట। క్యోంకి సభీ బచ్చే విశేషాత్మాయే हैं, పిల్లలంతా విశేషాత్మలే, తబీ బాప్ కే బనే हैं, అందువల్లనే కదా బాబా పిల్లలయ్యారు। అర్థాత్ శ్రేష్ఠ భాగ్యవాన్ బనే हैं, అంటే బాబా పిల్లలు అవ్వడం అంటే శ్రేష్ఠ భాగ్యశాలి అవ్వడం। విశేష సభీ है फिर भी నంబర్ వార్తో కహేంగే, అందరూ విశేషమైన పిల్లలే కానీ దాంట్లో కూడా నంబర్ వారీ అనాల్సి వస్తుంది। तो आज बाप दादा डबल विदेशी बच्चों को विशेष रूप से देख रहे थे। ఈరోజైతే ప్రత్యేకంగా ఫారినర్స్ని विशेष दृष्टि तो చూస్తున్నారు। थोड़े समय में चारों ओर के भिन्न भिन्न रीति रसम का మాన్యత होते हुए भी, కొద్ది సమయంలోనే రకరకాల ఆచార వ్యవహారాలు విశ్వాసాలు ఉన్నప్పటికీ ఏక మాన్యతకే ఏక మత వాలే బన్ గయే, ఒకే బాబాను మన్నించి ఒకే అభిప్రాయంలో వచ్చేశారు। బాప్ దాదా దో విశేషతాయే మెజారిటీ మీ దేఖ్ రహే థే, ఎక్కువ మందిలో బాప్ దాదా ఈ రెండు విశేష గుణాలను చూస్తున్నారనమాట। ఏక్ తో స్నేహ కే సంబంధమే బహుత్ జల్దీ బంద్ గయే హై, ఒకటేంటి స్నేహ సంబంధంలో తొందరగా బంధింపబడ్డారు వాళ్ళు। స్నేహ కే సంబంధమే ఈశ్వరీయ పరివార్ కా బన్నే మే, స్నేహ సంబంధంతో పాటు ఈశ్వరీయ పరివారంలో రావడానికి బాప్ కా బన్నే మే, బాబా పిల్లలవ్వడానికి అచ్చా సహయోగ్ దియా, ఈ స్నేహ సంబంధము ఈశ్వరీయ పరివారం కావడానికిను బాబా పిల్లలవ్వడానికి సహయోగం బాగా చేసింది అంటున్నారు। तो एक स्नेह में आने की विशेषता, दूसरा स्नेह के कारण परिवर्तन शक्ति सहज प्रैक्टिकल में लाया। ఒకటేమో స్నేహ సంబంధంలో త్వరగా రావడంలో ఒకటి విశేష గుణం అన్నమాట। మరొక విశేష గుణం ఏంటంటే పరివర్తన శక్తితో ప్రాక్టికల్ తీసుకొచ్చారు। పరివర్తన శక్తిని ఇముడ్చుకొని వాళ్ళు ప్రాక్టికల్లో వచ్చారు। స్వపరివర్తన్ और साथ साथ हम जिन्स के परिवर्तन में अच्छी लगन से आगे बढ़ रही है। వాళ్ళ పరివర్తనే కాకుండా దాంతోపాటు వాళ్ళ తోటి వాళ్ళ యొక్క పరివర్తన కోసం కూడా సమలగ్నతో ముందుకెళ్తున్నారు। तो स्नेह की शक्ति और परिवर्तन करने की शक्ति, स्नेह शक्ति మన పరివర్తన అయ్యే శక్తి రెండు కూడా इन दोनों विशेषताओं को हिम्मत से धारण कर अच्छा ही सबूत दिखा रही है, ధైర్యంగా పాటిస్తూ మంచి ఉదాహరణగా నిలబడ్డారు ఉన్నారన్నమాట। आज वतन में बाप दादा आपस में बच्चों की विशेषता पर रूह रिहान कर रहे थे। ఈరోజు వతనంలో బాబా పిల్లల యొక్క గొప్పతనాల్ని ముచ్చటిస్తున్నారు। अभी इस वर्ष के अव्यक्त का व्यक्त से व्यक्त में मिलने का सीजन कहो व मिलन मेला कहो समाप्त हो रहा है, అంటే ఈ యొక్క సీజన్ లోపల అవ్యక్తంగా ఉండి వ్యక్తంలో కలుసుకునేటువంటి మిలనం ఏదైతే ఉందో అది అయిపోతుంది లాస్ట్। తో బాప్ దాదా సభీకి రిజల్ట్ కో దేఖ్ రహే థే, అందుకనే అందరి రిజల్ట్ ఏముందో బాబా చూస్తున్నారు। वैसे तो अव्यक्त रूप में अव्यक्त स्थिति से सदा सदा का मिलन है ही और सदा रहेगा। అవ్యక్త స్థితి ఉంటే అవ్యక్తంగా కలుసుకోవడానికి ఎప్పటికీ ఉండనే ఉంటుంది అంటున్నారు। लेकिन साकार रूप द्वारा मिलन का समय निश्चित करना पड़ता है,
కానీ స్థూలంగా సాకారంలో కలుసుకోవాలంటే సమయాన్ని ఒక నిర్ణయించాల్సి వస్తుంది అన్నమాట, ఫిక్స్ చేయాల్సి వస్తుంది. और इसमें समय की हद रखनी पड़ती है. ఈ విషయంలో అయితే సమయాన్ని ఒక పరిమితంగా ఉంచవలసి వస్తుంది. అవ్యక్త రూప్ మే మిలన్ మే సమయకి హద్దు నహి. అవ్యక్త రూపంలో కలుసుకోవాలంటే దానికి ఒక లిమిట్ ఉంటూ ఉండదు సమయానికి. జో జితనా చాహే మిలన్ మనా సక్తే హై. ఎవరెంతసేపు కావాలంటే అంతసేపు కలుసుకోవచ్చు. అవ్యక్త శక్తికి అనుభూతి కర్ స్వయం కో సేవా కో సదా ఆగే బడా సక్తే హై. అవ్యక్త శక్తిని అనుభూతి చేసుకొని స్వయంగా సేవలో ముందుకు వెళ్ళవచ్చు అంటున్నాడు బాబా. ఫిర్ భీ నిశ్చిత సమయకే ప్రమాణ్. కానీ ఇక్కడ సమయం ఫిక్స్ అవ్వడం వల్ల ఇస్ వర్ష్కి ఈ సీజన్ సమాప్త హో రహీ హై. ఈ సంవత్సరంలో ఈ సీజను సమాప్తమైపోతుంది. లేకిన్ సమాప్త నహీ హై, సంపన్న బన రహీ హై. సమాప్తం అనుకోవద్దు, పరిపూర్ణమవుతుంది. మిల్నా అర్థాత్ సమాన్ బననా. కలుసుకోవడం అంటే సమానం కావడం. సమాన్ బనేనా తో సమాప్తి నహీ హై. సమానమైతే సమాప్తి ఎక్కడుంది? భలే సీజన్ కా సమయతో సమాప్త హో రహా హై. ఈ సీజన్ యొక్క టైం అయితే అయిపోతుంది. లేకిన్ స్వయం సమాన్ ఔర్ సంపన్న బన్ గయే. కానీ మీరైతే బాబా సమానంగా సంపన్నమయ్యారు. इसलिए बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में देख हर्षित हो रहे थे. అందరినీ కూడా వతనంలో చూసి ఆనందపడుతున్నారు. क्योंकि साकार में तो कोई आ सकता, कोई नहीं भी आ सकता. స్థూలంగా అయితే కొందరు రాగలుగుతారు, కొందరు రాలేరు. इसलिए अपना चित्र अथवा పత్ర भेज देते हैं. అందుకని వాళ్ళ యొక్క చిత్రం కానీ వాళ్ళ యొక్క ఉత్తరం కానీ పంపిస్తారు. లేకిన్ अव्यक्त रूप में बाप दादा चारों ओर के संगठन को सहज इमज कर सकता है. కానీ అవ్యక్త రూపంలో అయితే బాప్దాదా ఏం చేస్తారు? అన్ని వైపులా అందరినీ గ్రూప్గా అక్కడ ప్రత్యక్షం చేసుకోగలుగుతారు. అగర్ యహా సభీ కో బులావే ఫిర్ భీ రహనే ఆది కా సబ్ సాధన్ చాహియే. ఇక్కడ అందరినీ పిలవాలి అంటే ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు కావాలి కదా, సాధనాలు కావాలి కదా. అవ్యక్త వతన్ మే తో ఇన్ స్థూల్ సాధనం కి కోయి ఆవశ్యకత నహీ. అవ్యక్త వతనంలో అయితే ఈ స్థూలమైనటువంటి సాధనాలతో అవసరం లేదు. वहाँ तो सिर्फ डबल विदेशी क्या, लेकिन सारे भारत के बच्चे भी इकट्ठे करो तो ऐसे लगेगा. కేవలం ఫారినర్సే కాదు, భారతదేశంలో ఉన్న పిల్లలందరినీ కూడా జమ చేస్తే కూడా ఎలా అనిపిస్తుందంటే జైసే బేహద్గా అవ్యక్త వతన్ హై. అవ్యక్త వతనం చాలా అనంతంగా ఉంటుంది. వహా భలే కితనే भी लाख हो, అక్కడ ఎంత లక్షల మంది వచ్చినా సరే ఫిర్ भी ऐसे ही लगेगा. ఎలా అనిపిస్తుందట? జైసే छोटा सा संगठन दिखाई दे रहा है, చిన్న గ్రూప్ లాగా అనిపిస్తుంది. తో ఆజ్ వతన్ మే సిర్ఫ్ డబల్ విదేశీయోं को इमर्ज किया था. కానీ ఈరోజు డబల్ ఫారినర్స్ని మాత్రమే బాబా వతనంలో చూపించారనమాట. బాప్ దాదా దేఖ్ రహే థే, చూస్తున్నారు వాళ్ళని. భిన్న నామ్ రివాజ్, భిన్న రసం రివాజ్ హోతే హుయే भी దృఢ సంకల్ప్ సే ప్రగతి అచ్చి హై. రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దృఢ సంకల్పంతో వృద్ధి చెందారు, బాగుంది అంటున్నాడు. మెజారిటీ ఉమంగ ఉత్సాహమే చల్ రహే హై. ఎక్కువ మంది ఉత్సాహంతో నడుస్తున్నారు. కోయి కోయి ఖేల్ దిఖానే వాలే హోతే హీ హై. కొంతమంది ఆట ఆడి చూపించే వాళ్ళు ఉంటారు. లేకిన్ రిజల్ట్ మే ఏ అంతర్ దేఖా. ఫలితంలో ఏం చూశారు బాబా తేడాని? అగ్లే వర్ష తక్ కన్ఫ్యూజ్ జాదా హోతే థే. గత సంవత్సరం వరకు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవారు. లేకిన్ ఇస్ వర్ష్కి రిజల్ట్ మే, కానీ ఈ సంవత్సరం యొక్క రిజల్ట్లో కయి బచ్చే పహలే సే మజబూత్ దేకే. చాలామంది ఎట్లా ఉన్నారు? గతం కంటే కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. కోయి కోయి బాప్దాదాకు ఖేల్ దికానే వాలే బచ్చే బీ దేకే. కొంతమంది బాబాకు ఆట ఆడి చూపించే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే కాసేపు కన్ఫ్యూజ్ అవుతారు, కాసేపు బాబా అంటారు. కన్ఫ్యూజ్ హోనే కా భీ ఖేల్ కర్తే హై నా. కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఒక ఆటలాగా చేస్తారనమాట. ఇస్ సమయ కా वीडियो निकाल बैठ देखो तो आपको बिल्कुल ड्रामा लगेगा. ఇప్పుడు ఈ వీడియో తీసి చూస్తే మీకు డ్రామా నిజంగానే అనిపిస్తుంది. లేకిన్ పహలే సే అంతర్ హై. ఎంత చూసినా కానీ గతం కంటే కూడా తేడా ఉంది. అవి అనుభవి బనే హుయే గంభీర్ బి బన్ రహే. ఇప్పుడు అనుభవజ్ఞులయ్యారు, గంభీరంగా కూడా ఉన్నారు. तो यह रिजल्ट देखी कि पढ़ाई से प्यार और याद में रहने का उमंग भिन्न
రీతి రసం మాన్యతకు సహజ్ బదల్ దేతా హై. అంటే ఈ యొక్క ఎట్లా ఉంటుందంటే బాబా చూసిన రిజల్ట్లో చదువు మీద ప్రీతి ఉండటం వల్ల, బాబాని జ్ఞాపకం చేయటంలో ఉత్సాహం ఉల్లాసం ఉండటం వల్ల వాళ్ళు రకరకాల ఆచార వ్యవహారాలు మాన్యతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సహజంగా మారిపోయారు. భారతవాసియంకు పరివర్తన హోనేమే సహజ. భారతదేశం వాళ్ళకైతే పరివర్తన అవ్వడం చాలా సులభం. దేవతాంకో జాంతే హే, వాళ్ళకు దేవతలు తెలుసు. శాస్త్రంకే మిక్స్ నాలెడ్జ్కో జాంతే హే, శాస్త్రాల్లో జ్ఞానం మిక్స్ అయింది, అది తెలుసు. తో మాన్యతాయే భారతవాసియోంకే లియే ఉతనీ నవీన్ నహీ హై. ఈ యొక్క విశ్వాసాలు అనేవి వీళ్ళ కోసం కొత్తవేమీ కావు అంటున్నాడు బాబా. ఫిర్ భీ టోటల్ చారోं ओर के बच्चों में ऐसे నిశ్చయ బుద్ధి, మొత్తం మీద పిల్లలందరినీ చూస్తే అలాంటి నిశ్చయ బుద్ధి అటల్ అచల్ ఆత్మాయే దేఖి, స్థిరమైన అచంచలమైన ఆత్మను చూశారైన. ఐసే నిశ్చయ బుద్ధి औरों को भी నిశ్చయ బుద్ధి बनाने में ఎగ్జాంపుల్ బనే హుయే హే. అలాంటి నమ్మకం ఉన్న పిల్లలే ఇతరులు కూడా నమ్మకం కలిగించే దాంట్లో ఉదాహరణ రూపంలో నిలబడ్డారు. ప్రవృత్తి మే రహతే भी పవర్ఫుల్ సంకల్ప్ సే దృష్టి వృత్తి పరివర్తన్ కర్ లేతే హే. గృహస్థంలో ఉంటూ కూడా శక్తివంతమైన సంకల్పంతో దృష్టి భావనలతో పరివర్తన చేస్తారు. వహబీ విశేష రతన్ దేఖి, అలాంటి వాళ్ళను కూడా విశేషమైన ఆత్మలను కూడా చూశారు బాబా. कई ऐसे भी बच्चे हैं जो जितना ही अपनी रीति प्रमाण अल्पकाल के साधनों में, వాళ్ళు ఎంతగా వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారము అల్పకాలికమైన సాధనాల్లో అల్పకాలకే సుఖం మే మస్త్ థే, అల్పకాలికమైన సుఖాల్లో నశాలో ఉన్నారు, మునిగిపోయి. ऐसे भी रात दिन के परिवर्तन में अच्छे तीव्र पुरुषार्थियों की लाइन में चल रहे हैं. అలాంటి వాళ్ళు కూడా రాత్రింబవళ్ళు పరివర్తన కావాలని మంచి తీవ్ర పురుషార్థం చేసే వాళ్ళ లైన్లో వెళ్తున్నారు. చాహే జాదా అందాజ్ నా భీ హో, కాకపోతే ఎక్కువ కాకపోవచ్చు, లేకిన్ ఫిర్ భీ అచ్చే హే, కానీ మంచి వాళ్ళే. జైసే బాప్ దాదా ఝాట్కు కా దృష్టాంత దేతే హే. బాబా ఏమి ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఒక దెబ్బతో బలి అయిపోవాలి అని ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఐసే మన్సే త్యాగ కా సంకల్ప కర్నే కే బాద్, ఈ విధంగా మనసుతో త్యాగం చేయాలనే సంకల్పంతో పాటు ఫిర్ ఆంక్ భీ నా డూబే, కళ్ళు కూడా దేని మీద పోవద్దన్నమాట. ఐసే భీ హై, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆజ్ టోటల్ రిజల్ట్ దేఖ్ రహే తే, మొత్తం ఫలితం చూస్తున్నారు బాబా. శక్తిశాలి ఆత్మ ఉంకో దేఖ్, బాబా ఎవరిని చూస్తున్నారు? శక్తివంతమైన ఆత్మను చూస్తూ. బాబ్దాదా ముస్కురాతే హుయే రూహ్ రెహాన్ కర్, నవ్వుకుంటూ ముచ్చటిస్తున్నారనమాట బాబా. कि ब्रह्मा की रचना 2 प्रकार की गाई हुई है. బ్రహ్మ యొక్క సంతానం 2 రకాలుగా మహిమ పొందింది. ఏక్ బ్రహ్మాకే ముఖసే బ్రాహ్మణ్ నికలే, ఒక విధంగా బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణులు తయారయ్యారు. और दूसरे రచన బ్రహ్మానే సంకల్ప సే సృష్టి రచి, రెండోది ఎవరు? బ్రహ్మ యొక్క సృష్టి ఏంటి? ఆయన సంకల్పం ద్వారా సృష్టి తయారు చేశాడు. तो ब्रह्मा बाप ने कितने समय से శ్రేష్ఠ శక్తిశాలి సంకల్ప కియా, అంటే బ్రహ్మ బాబా ఉన్నప్పుడు ఆయన ముఖారవిందం ద్వారా జ్ఞానం తీసుకున్న వాళ్ళు ఒక విధమైతే, తర్వాత వీళ్ళంతా కూడా రావాలని బ్రహ్మ బాబా సంకల్పం చేసి తయారు చేసిన పిల్లలు, అందుకని 2 రకాల బ్రాహ్మణులు అయ్యారు అంటున్నాడు బాబా. తో బ్రహ్మా బాప్నే కిత్నే సమయ సే శ్రేష్ఠ శక్తిశాలి సంకల్ప కియా, బాబా ఎప్పటి నుండి శ్రేష్టమైన శక్తివంతమైన సంకల్పం చేసి ఉండొచ్చు? है तो बाप दादा दोनों ही फिर भी रचना के लिए शिव की रचना नहीं कहेंगे. బాప్ దాదా ఇద్దరూ ఉన్నారు, అయినప్పటికీ కూడా సృష్టి కోసము శివుడి యొక్క పిల్లలని అనరు. శివవంశీ కహేంగే, శివవంశీ అంటారు. శివ కుమారి నహి కహేంగే, శివకుమారి కుమారులు అనరు. బ్రహ్మ కుమారి కహేంగే, బ్రహ్మ కుమారులనే అంటారు. తో బ్రహ్మాని విశేష శ్రేష్ఠ సంకల్ప సే ఆవాహన్ కియా, బ్రహ్మ బాబా ప్రత్యేకంగా శ్రేష్ఠ సంకల్పంతో మనందరినీ కూడా ఆవాహన చేశారు. అర్థాత్ రచన రచి, వీళ్ళందరినీ కూడా తయారు చేశారు. తో ఏ బ్రహ్మాకే శక్తిశాలి సంకల్ప సే ఆవాహన్ సే సాకారమే పहुंच गए. బ్రహ్మ బాబా యొక్క శక్తివంతమైన సంకల్పంతో ఆహ్వానంతో సాకారంలో మీరందరూ కూడా వచ్చేశారు.
సంకల్ప్ की रचना भी कम नहीं. అలాగనేసి ముఖవంశావళి ఒకటే కాదు, సంకల్పంతో తయారు చేసిన పిల్లలు కూడా తక్కువేమీ లేరు. जैसे संकल्प शक्तिशाली है तो दूर से भिन्न पर्दों के अंदर से, దూరం నుండి రకరకాల తెరల వెనకాల ఉంటూ अंदर से बच्चों को अपने परिवार में लाना था. ఆ తెర వెనక నుండి తన పరివారంలో తేవాలి. శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పనే ప్రేర్కర్ సమీప్ లాయా. ఈ శ్రేష్టమైన శక్తివంతమైన సంకల్పమే ప్రేరేపించి దగ్గరకు తీసుకొచ్చింది. इसलिए ये शक्तिशाली संकल्प की रचना भी शक्तिशाली है. బ్రహ్మా బాబా యొక్క శ్రేష్టమైన శక్తివంతమైన సంకల్ప రచన మనం కూడా శక్తివంతులమే. కయ్యోం కా అనుభవ भी है, చాలామందికి అనుభవం కూడా ఉంది. జైసే బుద్ధి కో విశేష కోయి ప్రేర్ కర్ సమీప్ లా రహా హై. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన బుద్ధిని ఎవరో ప్రత్యేకంగా ప్రేరేపించి దగ్గర తీసుకొస్తున్నారు బాబా దగ్గరికి. బ్రహ్మాకే శక్తిశాలి సంకల్పకే కారణం, బ్రహ్మా బాబా యొక్క శక్తివంతమైన సంకల్పం వల్ల బ్రహ్మాకే చిత్ర కో దేఖ్తే హీ చైతన్యత కా అనుభవ హోతా హై. బ్రహ్మా బాబా యొక్క చిత్రాన్ని చూడగానే వాళ్ళకి ఏమవుతుంది, సంకల్ప రచన కావడం వల్ల చైతన్యత అనుభవం అవుతుంది. బ్రహ్మబాబా చిత్రం కాదు, ఆయన చైతన్యంలో ఉన్నాడని అనుభవం అవుతుంది. చైతన్య సంబంధకే అనుభవసే ఆగే బడ్ రహీ హై. ఆయనతో చైతన్యంగా సంబంధం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. తో బాప్దాదా రచనకో దేఖ్ హర్షిత్ హో రహే హై. అందుకని బాబుదాదా ఇద్దరు కూడా, శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు కూడా ఈ పిల్లల్ని చూసి సంతోషపడుతున్నారు. అవి ఆగే ఔర్ భీ శక్తిశాలి రచన కా ప్రత్యక్ష సబూత్ రహేంగే. ఇక ముందు ముందు మరింత శక్తివంతమైన పిల్లల యొక్క ప్రత్యక్ష ఉదాహరణ చూస్తారు మీరు. డబల్ విదేశీయోంకి సేవాకే సమయకే హిసాబ్సే, డబల్ విదేశీయులకి సేవా సమయం ఎప్పుడు ఆ లెక్క ప్రకారం చూస్తే అబ్ బచ్పన్ కా సమయ సమాప్త హువా. మీ బాల్యం రోజులు అయిపోయినాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు 86 కదా, అందుకని బాల్యం రోజులు అయిపోయినాయి. అభి అనుభవి బన్ ఔరోం కో భీ అచల్ అడోల్ బనానే కా. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులై వేరే వాళ్ళని కూడా స్థిరంగా ఉంచే అనుభవ కరానే కా సమయ హై. వేరే వాళ్ళని కూడా అనుభవం చేయించే టైం వచ్చింది. అవి ఖేల్ కర్నే కా సమయ సమాప్త హువా. ఇప్పుడు ఆటలాడే టైం కాదు మీరు అంటున్నారు బాబా. అబ్ సదా సమర్థ బన్ నిర్బల ఆత్మాంకో సమర్థ బనాతే చలో. ఇప్పుడు మీరు నిర్భయంగా ఉండి సమర్థులై నిర్బలంగా ఉన్నటువంటి ఆత్మలందరినీ కూడా సమర్థవంతులుగా చేస్తూ వెళ్ళండి. आप लोगों में निर्बलता के संस्कार होंगे तो दूसरों को भी निर्बल बनाएंगे. మీలో సమర్థవంతమైనటువంటి సంస్కారాలు ఉన్నట్లయితే ఇతరులను కూడా అలాగే అంటే బలహీనమైన సంస్కారాలు ఉంటే ఇతరులను కూడా అలాగే తయారు చేస్తారు. समय कम है और रचना ज़्यादा से ज़्यादा जाने वाली है, ज़्यादा से ज़्यादा आने वाली है. టైం ఏమో తక్కువ ఉంది, ఎక్కువ మంది పిల్లలు రావాల్సి ఉంది. ఇతని సంఖ్య మే హీ ఖుష్ నహీ హో జానా. ఓ ఇంతమంది వచ్చారని సంతోషపడకండి, బహుత్ హో గయే, చాలామంది అయిపోయారు కదా అని. అభితో సంఖ్య బడ్నీ హీ హై, ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగేదే ఉన్నది అంటున్నారు. లేకిన్ జైసే ఆప్నే ఇతనా సమయ పాలనా లీ, కానీ ఇప్పుడు బాబాతో ఇంతకాలం మీరు పాలన తీసుకున్నారు కదా. और जिस विधि से आप लोगों ने पालना ली, ఏ విధంగా మీరు పాలన తీసుకున్నారో अब वह परिवर्तन होता जाएगा, అది మారుతూ ఉంటుంది అంటున్నారు బాబా. जैसे 50 वर्ष की पालना वाले गोल्डन जुबली वालों में और सिल्वर जुबली वालों में अंतर रहा है ना. అందుకని 50 సంవత్సరాల లోపల 25 years వాళ్ళది 50 years వాళ్ళది కూడా తేడా ఉంది కదా అంటున్నారు పాలనలో. ఐసే పీచే ఆనే వాలే మే అంతర్ హోతా జాయేగా. అలా లాస్ట్లో వచ్చే వాళ్ళకి ఇంకా అది కూడా తేడా వస్తుంది. తో థోడే సమయమే ఉన్హే శక్తిశాలి బనానా. అందుకని ఎక్కువ సమయం తీసుకోకుండా వాళ్ళని శక్తివంతులుగా చెయ్యాలి. స్వయం ఉన్హోకి శ్రేష్ఠ భావనతో హోగి, వాళ్ళల్లో అయితే శ్రేష్టమైన భావన అయితే ఉంటుంది వాళ్ళకి. लेकिन आप सभी को भी ऐसे थोड़े समय में आगे बढ़ने वाले बच्चों को अपने संबंध और संपर्क का सहयोग देना ही है. కానీ కొద్ది సమయంలో ముందుకు వెళ్ళేటువంటి ఆ పిల్లలకు మీరు మీ యొక్క సంబంధ సంపర్కాలతో సహయోగం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అంటున్నాడు బాబా. जिससे उन्होंने सहज आगे बढ़ने का उमंग और हिम्मत हो. దానివల్ల మీ యొక్క సహయోగం వల్ల వాళ్ళు ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి ధైర్యం ఉండాలి అంటున్నాడు బాబా.
అభి ये సేవ बहुत होनी है, ఇలాంటి సేవ చాలా జరిగేది ఉన్నది అంటున్నాడు. సిర్ఫ్ అప్నే లియే శక్తియాँ జమా करने का समय नहीं, మీకోసం శక్తి జమ చేసుకునే టైం లేదు. लेकिन अपने साथ औरों के प्रति भी शक्तियाँ इतनी जमा करनी है, మీతో పాటు ఇతరులకు కూడా చాలా శక్తిని జమ చేసేటువంటి సమయము. औरों को भी सहयोग दे सको, ఇతరులకు కూడా మీరు సహయోగం ఇవ్వగలగాలి. సిర్ఫ్ సహయోగ లేనే వాలే నహీ, కేవలం సహయోగం ఇచ్చేవాళ్ళుగా కాకండి. లేకిన్ దేనే వాలే బననా, ఇచ్చేవాళ్ళు అవ్వండి, తీసుకునేవాళ్ళు కాకండి. జిన్హోంకో 2 वर्ष भी हो गया, కొంతమందికి 2 సంవత్సరాలే అయి ఉండొచ్చు. उन्हों के लिए 2 वर्ष भी कम नहीं है, వాళ్ళ కోసము 2 సంవత్సరాలు కూడా తక్కువేమీ కాదు అంటున్నాడు బాబా. थोड़े टाइम में सब अनुभव करना है, ఆ కొద్ది సమయంలోనే వాళ్ళ అనుభవం చేసుకోవాలి. జైసే వృక్షమే దిఖాతే హైనా, వృక్షంలో ఏం చూపిస్తారు కల్ప వృక్షంలో, లాస్ట్ ఆనే వాలి ఆత్మ ఏబి, లాస్ట్లో వచ్చే ఆత్మలు కూడా 4 स्टेजेस से पास जरूर अनुभव करना ही है, पास जरूर होती है. లాస్ట్లో వచ్చే ఆత్మలు కూడా 4 స్టేజెస్, సతో ప్రధానం, సతో రజోతమో, 4 స్టేజెస్లో కూడా అనుభవం చేసుకుంటా క్రాస్ అవ్వాలి వాళ్ళు. फिर चाहे 10-12 जन्म भी हो, వాళ్ళకి 10 జన్మలు 12 జన్మలు ఉన్నా సరే, या कितने भी हो, ఎన్నన్నా కానీ, जो तो पीछे आने वालों को भी थोड़े समय में सर्वशक्तियों का अनुभव करना ही है. లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా అన్ని శక్తుల్ని అనుభవం చేసుకోగలగాలి. స్టూడెంట్ లైఫ్ కా भी और साथ साथ सेवादारी का भी अनुभव करना, స్టూడెంట్ జీవితంతో పాటు సేవాదారి జీవితాన్ని కూడా వాళ్ళు అనుభవం చేసుకోవాలి అంటున్నారు బాబా. సేవాదారి కో సిర్ఫ్ కోర్స్ కరానా యా భాషణ కర్నా నహి, సేవాదారి అంటే కోర్స్ చేయడం, ఉపన్యాసం చెప్పడం ఒకటే కాదు. సేవాదారి అర్థాత్ సదా ఉమంగ ఉత్సాహక సహయోగ్ దేనా, అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇచ్చి ఉల్లాసంలో ఉంచేటువంటి సహకారం ఇవ్వాలి. శక్తిశాలి బనాక సహయోగ్ దేనా, వాళ్ళని శక్తివంతులుగా చేసేటువంటి సహయోగం ఇవ్వాలి. థోడే సమయమే సర్వ సబ్జెక్ట్స్ పాస్ కర్నీ హై, ఈ కొద్ది సమయంలోనే వాళ్ళు అన్ని విషయాల్లో పాస్ అవ్వాలి. ఇతనా తీవ్ర గతిసే కరేంగే తబ్తో పహుంచేగానా, ఎంత తీవ్ర వేగంతో చేస్తే అప్పుడు చేరుకుంటారు. ఇస్లియే 1-2 का సహయోగి బననా, ఒకరికి ఒకరు సహకరించుకోండి. 1-2 के యోగి నహి బన్నా, ఒకరితో ఒకరు యోగం చేయకండి. అంటే వాళ్ళు ఉంటేనే మాకు యోగం కుదురుతుంది, వీళ్ళు ఉంటేనే యోగం, అట్లా యోగి కాకండి, సహయోగి అవ్వండి. 1-2 से योग लगाना नहीं शुरू करना, ఒకరికొకరు యోగం చేసుకోవడం మొదలు పెట్టకండి. సహయోగి ఆత్మ సదా సహయోగ్ సే బాప్ కే సమీప్ और సమాన్ బనా దేది, సహయోగం చేసే ఆత్మలు ఎప్పుడు కూడా బాబాకు సమీపంగా, బాబాకు సమానంగా తయారు చేసే దాంట్లో సహయోగి అవుతారు. ఆప్ సమాన్ నహి లేకిన్ బాప్ సమాన్ బనానా, బాబా ఆప్ సమాన్ అంటారు, అంటే బాప్ సమాన్ తయారు చేయాలి. బాబా బ్రహ్మ బాబా ఎలా ఉన్నారు అలా చేయాలి. జో భీ అప్నే మే కమ్జోరీ హో ఉన్కో యహా హీ చోడ్ జానా, వాళ్ళల్లో ఏ బలహీనత ఉన్నా వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. విదేశ్ మే నహీ లే జానా, విదేశాలకు తీసుకొని వెళ్ళొద్దు. శక్తిశాలి ఆత్మాబన్ శక్తిశాలి బనానా, శక్తివంతమైన ఆత్మలై మీరు శక్తివంతులను తయారు చేయాలి. యహీ విశేష దృఢ సంకల్ప సదా స్మృతి మే హో, ఎప్పుడు ఇదే దృఢమైన సంకల్పం మీకు గుర్తుండాలి. అచ్చా చారోं ओर के सभी बच्चों को विशेष स्नेह संपन्न याद प्यार दे रहे हैं. सदा स्नेही, सदा सहयोगी और शक्तिशाली ऐसी श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सभी को यह खुशी है ना कि वैरायटी होते हुए भी एक के बन गए. అందరికీ సంతోషం అనిపిస్తుంది కదా, ఇన్ని రకాల వాళ్ళు వచ్చి కూడా అందరూ ఒకే తండ్రికి పిల్లలు అయ్యారు. అవి అలగలగ మత్ నహి, ఇప్పుడు విడివిడిగా అభిప్రాయాలు లేవు. ఇప్పుడు ఏకీ ఈశ్వరీయ మత్ పర్ చల్నే వాలే శ్రేష్ఠ ఆత్మయే, ఆ ఒకే ఈశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారం నడిచే శ్రేష్ఠాత్మలు. బ్రాహ్మణునికి భాష भी एक ही है, బ్రాహ్మణుల భాష కూడా ఒకటే. एक बाप के है और बाप की नॉलेज औरों को भी दे, सर्व को एक बाप का बनाना. మేమంతా ఒకే తండ్రి పిల్లము, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా ఇచ్చి ఆ ఒకే తండ్రి వాళ్ళగా చేయడం అన్నమాట. కిత్నా బడా శ్రేష్ఠ పరివార్, ఎంత గొప్ప
ఫ్యామిలీ ఇదంతా కూడా శ్రేష్టమైన ఫ్యామిలీ. జహా జావో జిస్ భీ దేశ్ మే జావో, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, తో యహ నషా హై, ఈ నషా ఉంటుంది కి హమారా అప్నా ఘర్ హై, ఇది మన ఇల్లు, మా ఇల్లు, బాబా ఇల్లు, మా ఇల్లు. సేవాస్థాన్ అర్థాత్ అప్నా ఘర్, సేవాస్థానం అంటే మన ఇల్లు. ఐసా కోయి భీ నహీ హోగా జిస్కే ఇతనే ఘర్ హో, ప్రపంచంలో ఎవరికైనా ఇన్ని ఇళ్ళు ఉంటాయా అంటున్నాడు బాబా. अगर आप लोगों से कोई पूछे आपके परिचय कहाँ कहाँ रहते हैं, ఎవరైనా మిమ్మల్ని అడిగారు మీ పరిచయం ఎక్కడెక్కడ ఉంటుంది, తో కహేంగే సారే వరల్డ్ మే, ప్రపంచమంతా మా పరిచయం ఉంది. జహా జావో అప్నా హీ పరివార్ హై, ఎక్కడికి వెళ్ళినా మా పరివారమే. కితనే బేహద్ కే అధికారి హో గయే, సేవాదారి హో గయే, అనంతమైన ఈ యొక్క సృష్టిలో అధికారులమయ్యాము, సేవాదారులమయ్యాము. సేవాదారి బననా అర్థాత్ అధికారి బననా, మీరు సేవాదారులు అయ్యారంటేనే అధికారం సంపాదించుకున్నట్లు బాబా ఇంట్లో. ఏ బేహద్కి రుహానీ ఖుషి, ఇది ఏమిటి చెప్పలేనంత సూక్ష్మమైనటువంటి ఆత్మిక సంతోషం. అభి హర్ ఏక్ స్థాన్ అపని శక్తిశాలి స్థితి సే విస్తార్ కో ప్రాప్త్ హో రహా హై, ఈ విధంగా ప్రతి స్థానం కూడా బాబా సేవా కేంద్రం కూడా శక్తివంతమైన స్థితితో విస్తారం అవుతోంది అంటున్నారు. పైలే థోడీ మెహనత్ లగ్తీ హై, ముందు కొంచెం శ్రమ పడవలసి వస్తుంది. ఫిర్ థోడే ఎగ్జాంపుల్ బన్ జాతేతో, కొద్దిమంది ఎగ్జాంపుల్ అయ్యారనుకోండి, ఉన్హోంకో దేక్ దూసరే సహజ్ ఆగే బడితే రైతే, వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా ఈజీగా ముందుకు వెళ్తుంటారు. బాప్ దాదా సభీ బచ్చోంకో యహీ శ్రేష్ఠ సంకల్ప్ బార్ బార్ స్మృతి మే దిలాతే హై, బాప్ దాదా అందుకే మాటి మాటికి ఈ శ్రేష్టమైన సంకల్పాన్ని గుర్తు చేస్తారు. ఈ సదా స్వయం బి యాద్ और సేవా కే ఉమంగ్ ఉత్సాహమే రహో, అందుకని మీరు కూడా ఈ యొక్క సేవ యొక్క నన్ను గుర్తు చేయండి, సేవ యొక్క ఉత్సాహంలో ఉల్లాసంలో ఉండండి. ఖుషీ ఖుషీ సే ఆగే తీవ్రగతి సే బడితే చలో, సంతోషంగా ముందుకు వెళ్తూ ఉండండి. और दूसरों को भी ऐसे ही ఉమంగ్ ఉత్సాహ సే బడాతే చలో, మీరు ఉత్సాహంతో ఉండడమే కాదు వేరే వాళ్ళని కూడా ఉత్సాహంలో ఉంచండి. और चारों ओर के जो साकार में नहीं पहुँचते हैं, అందరూ కూడా స్థూలంగా రాలేదు ఎవరైతే ఉన్నారో నై పहुँचते हैं, उन्हों के भी చిత్ర और ప్రశ్న సబ్ పहुँचे हैं, వాళ్ళ చిత్రాలు వాళ్ళ పత్రాలు అన్నీ వచ్చినాయి. सबके रेस्पॉन्ड में बाप दादा सभी को पद्मा पदम गुणा दिल से याद प्यार दे रहे हैं, అందుకని అందరికీ సమాధానంగా బాబా అనేక రెట్లు మనస్ఫూర్తిగా ప్రియ స్మృతులను తెలియజేస్తున్నారు. జితనా అభి ఉమంగ్ ఉత్సాహ ఖుషీ హై, ఇప్పుడు ఎంత ఉత్సాహం ఉల్లాసం సంతోషం ఉందో ఉస్సే और పద్మా గుణా బడావో, ఇంకా అనేక రెట్లు పెంచుకోండి. కోయినే అప్నే కమ్జోరియోం కా సమాచార్ భీ లిఖా హై, కొందరైతే వాళ్ళ యొక్క వీక్నెస్లన్నీ కూడా నాకు రాశారు. ఉన్హోం కే లియే బాప్ దాదా కైతే, వాళ్ళ గురించి బాబా ఏమంటున్నారంటే లిఖా అర్థాత్ బాప్కో దే దియా, మీరు రాశారంటే నాకు ఇచ్చేశారు, మళ్ళీ వాటిని మీరు తీసుకోకూడదు. दी हुई चीज़ फिर अपने పాస్ నహీ రహ సక్తి, ఎవరికైనా ఇచ్చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకుంటారా? కమ్జోరీ దేదీనా, మీ బలహీనతలు నాకు ఇచ్చేశారు కదా, ఫిర్ ఉస్కో సంకల్పమే భీ నహీ లానా, మీకు సంకల్పం మాత్రం కూడా ఇవి రావద్దు. तीसरी बात, कभी भी किसी भी स्वयं के संस्कार व संगठन के संस्कारों व वायुमंडल की हलचल से दिल शिकस्त नहीं होना. తర్వాత విషయం ఏంటంటే బాబా అన్నారు ఎప్పుడు కూడా ఏ విషయంలో ఏ స్వయం సంస్కారాల్లో కానీ 10 మందిలో కలిసి ఉన్నప్పుడు సంస్కారాల్లో కానీ ఆ వాతావరణంలో ఆందోళన వస్తే మీరు చిన్నబుచ్చుకోకండి. సదా బాప్ కో కంబైన్డ్ రూప్ సే అనుభవ్ కర్ దిల్ సికత్ సే శక్తిశాలి బనో, ఇప్పుడు బాబా మీకు తోడుగా మీతో కలిసి ఉన్నాడని అనుభవం చేసుకొని చిన్నబుచ్చుకునే వాళ్ళకు బదులుగా శక్తివంతులై ఆగే ఉడితే రహింగి, అలా ఉంటే ముందుకెళ్ళిపోతారు. హిసాబ్ కితాబ్ చుక్తూ హువా, బస్ ఎవరేమంటే ఏముంది, నా బాకీ తీరిపోయింది. అర్థాత్ బోజ్ ఉతరా, నా భారం దిగిపోయింది. ఖుషీ ఖుషీ సే పిछले బోజ్ కో భస్మ కర్తే జాओ, ఈ విధంగా సంతోషంతో గత పాప భారాలన్నీ కూడా భస్మం చేసుకుంటూ పోండి. బాప్ దాదా సదా బచ్చోంకే సహయోగి హై, ఆ విషయంలో బాబా మీకు సహకరిస్తారు. జ్యాదా సోచో భీ నహీ, ఎక్కువగా ఆలోచించకండి. వ్యర్థ సోచ్ भी కమ్జోర్ కర్ దేతా హై, వ్యర్థంగా ఆలోచిస్తే మీరు బలహీనమైపోతారు. జిస్కే వ్యర్థ సంకల్ప్ ज़्यादा चलते हैं तो
2-4 బార్ మురళీ పడు. ఎవరికైనా వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, 4-3 సార్లు మురళి చదువుకోండి అంటున్నాడు బాబా. మనన్ కరు, మురళిని మననం చేయండి, పడితే జావు, చదువుకుంటూ ఉండండి. కోయి నా కోయి పాయింట్ బుద్ధి మే బయట జాయిగి. ఆ మురళిలోంచి ఏదో ఒక పాయింట్ మీ బుద్ధిలో నిలబడుతుంది. శుద్ధ సంకల్పంకి శక్తి జమా కర్తే జావు. ఆ విధంగా పవిత్రమైన సంకల్పాల యొక్క శక్తిని జమ చేసుకుంటూ ఉండండి. అచ్చా समझा? अच्छा, ओम शांति। चारों ओर चाहे देश चाहे विदेश में कोई ऐसे छोटे छोटे स्थान है, ఎక్కడైనా కానీ చిన్న చిన్న సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇస్ సమయకే ప్రమాణ సాధారణ హై. ఇప్పుడు మీరు చూడడానికి అవి చిన్నగానే ఉన్నాయి, లేకిన్ మాలామాల్ బచ్చే హై, అక్కడ సంపన్నమైన పిల్లలు ఉన్నారు. तो ऐसे भी कई है जो निमित्त बने बच्चों को अपनी तरफ चक्कर लगाने की आशा बहुत समय से देख रहे हैं. నిమిత్తమైన అక్కయ్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. లేకిన్ ఆశ పూర్ణ నహీ హో రహీ హై, వాళ్ళ ఆశలు పూర్తి కావడం లేదు. వహ్ భీ బాప్ దాదా ఆశ పూరి కర్ రహే హై, అది కూడా బాబా ఆశ పూర్తి చేస్తున్నారు. విశేష మహారథీ బచ్చోं को प्लान बनाकर चारों ओर जिन्हों की आशा के दीपक बने हुए रखे. అందుకనే బాబా మహారథులైనటువంటి పిల్లల్ని ప్రత్యేకంగా ఒక ప్లాన్ తయారు చేసి నలువైపులా వాళ్ళ యొక్క దీపాలుగా తయారు చేసి పెట్టారు. వహ జగానే జానా హై, వాళ్ళే వెళ్ళి వాళ్ళని మేల్కొల్పాలి. ఆశాకే దీపక్ జగానే కే లియే బాప్ దాదా విశేష సమయ దే రహే హై. వాళ్ళ యొక్క జ్యోతుల్ని వెలిగించడానికి బాప్ దాదా ప్రత్యేకమైన టైం కూడా ఇస్తున్నారు. సభీ మహారథీ మిల్కర్ భిన్న భిన్న ఏరియా బాంట్, మహారథులందరూ కూడా కలిసి రకరకాల అన్ని చోట్ల విభిన్నమైనటువంటి ప్రాంతాలను పంచుకొని गांव के बच्चे जिन्हों के पास समय के कारण नहीं जा सके, కొంతమందికి టైం లేక వెళ్ళలేకపోతారు. उन्हों की आशा भी पूरी करनी है, వాళ్ళ ఆశలు కూడా పూర్తి చేయాలి. मुख्य स्थानों पर तो मुख्य प्रोग्राम्स के कारण जाते ही है. ముఖ్యమైన స్థానాలకి ఏమైనా ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఉంటే వెళ్తారు కూడా. लेकिन जो छोटे छोटे स्थान है उन्हों के यथाशक्ति प्रोग्राम ही बड़े प्रोग्राम है. అంటే చిన్న చిన్న సేవా కేంద్రాల్లో కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా చేసే ప్రోగ్రాంలే పెద్ద ప్రోగ్రాంలు. ఉన్హోంకి భావన హీ సబ్సే బడా ఫంక్షన్ హై, వాళ్ళు భావనతో చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రోగ్రాం చిన్నదైనా అది పెద్ద ఉత్సవం కింద ఉంటుంది. బాప్ దాదాకే పాస్ ఐసే కయి బచ్చోं की बहुत समय की अर्जिया ఫైల్ మే పడి హుయి హై. బాప్ దాదాకు అలాంటి అర్జీలు అంటే అప్లికేషన్లు చాలా ఒక ఫైల్ తయారై ఉన్నాయి. यह फाइल भी बाप दादा पूरा करना चाहते हैं, వాళ్ళ ఫైల్ కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. మహారథీ బచ్చోं को చక్రవర్తి बनने का विशेष ఛాన్స్ దే రహే. మహారథులైన పిల్లలకు బాబా విశేషంగా చక్రవర్తులు అయ్యేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఫిర్ ఐసే నహీ కహనా సబ్ జగह దాదీ జావే, అన్ని చోట్లకి దాదీనే వెళ్ళాలంటే ఎలాగా? నహీ, అగర్ ఏక్ హీ దాదీ సబ్ తరఫ్ జావే ఫిర్ తో 5 वर्ष लग जाए. అన్ని చోట్లకి దాదీనే వెళ్ళాలంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. और फिर 5 वर्ष बाप दादा ना आवे यह मंजूर है. 5 సంవత్సరాలు బాబా రాకుండా ఉండాలంటే ఇది ఇష్టమేనా మీకు? बाप दादा की सीजन यहाँ हो और दादी चक्कर पर जाए. ఇక్కడేమో బాప్ దాదా సీజన్ నడుస్తుంది, దాది చక్రం తిరగడానికి వెళ్ళారు. यह भी अच्छा नहीं लगेगा ना, ఇది కూడా బాగుండదు కదా. इसलिए महारथियों का प्रोग्राम बनाना, అందుకని పెద్ద కైలు ఈ పెద్ద దాదీలు ప్రోగ్రాం తయారు చేసుకోవాలి. जहाँ कोई नहीं गया है वहाँ जाने का बनाना और विशेष इस वर्ष जहाँ भी जावे, ఎక్కడైతే ఎవరైతే వెళ్ళలేదో ఆ స్థానానికి మీరు ప్రత్యేకంగా వెళ్ళాలి. ఈ సంవత్సరము ఎక్కడికైనా వెళ్ళండి. ఏక్ దిన్ బాహర్ కి సేవ, ఏక్ దిన్ బ్రాహ్మణోं की तपस्या का ప్రోగ్రాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకరోజు బయట సేవ చేయండి, ఒకరోజు బ్రాహ్మణుల యొక్క తపస్య ప్రోగ్రాం పెట్టండి. ఏ దోనో ప్రోగ్రాం జరూర్ హో, ఈ రెండు తప్పకుండా ఉండాలి. సిర్ఫ్ ఫంక్షన్ మే జాయే భాగ్ దౌడ్ కర్ నహీ ఆనా, కేవలం ఫంక్షన్కి వెళ్ళి పరుగులు తీసి వచ్చేయద్దు. జిత్నా హో సకే ఐసా ప్రోగ్రాం బనావో, ఎంత వీలైతే అంత అలాంటి ప్రోగ్రాం చేయండి. జిస్మే బ్రాహ్మణోं की విశేష రిఫ్రెష్మెంట్ హో, బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకంగా రిఫ్రెష్మెంట్ అవ్వాలి కదా. और साथ साथ ऐसा प्रोग्राम हो, దాంతోపాటు ప్రోగ్రాం కూడా జరగాలి. జిస్సే విఐపీస్ కా భీ సంపర్క్ హో జాయే, విఐపీలది కూడా సంపర్కం కావాలి. లేకిన్ షార్ట్ ప్రోగ్రాం హో, చాలా చిన్న ప్రోగ్రాం, క్లుప్తంగా ఉండాలి. పహలే సే హీ ఐసా ప్రోగ్రాం బనావే
जिसमें ब्राह्मणों को भी विशेष उमंग उत्साह की शक्ति मिले. అందులో బ్రాహ్మణులు కూడా ప్రత్యేకంగా ఉత్సాహంతో కలిగించే శక్తి దొరకాలి. నిర్విఘ్న బన్నేక హిమ్మత్ ఉల్లాస్ భరే, నిర్విఘ్నం అవ్వడానికి వాళ్ళు ధైర్యం చేయగలగాలి. तो चारों ओर का चक्कर का प्रोग्राम बनाने के लिए भी विशेष समय दे रहे हैं, क्योंकि समय प्रमाण सर्कमस्टेंसेस भी बदल रहे हैं. సమయానుసారంగా పరిస్థితులు కూడా మారుతున్నాయి और बदलते रहेंगे. इसलिए ఫైల్ को खत्म करना. అందుకనే మీకు వచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్న వాటిని తొందరగా కంప్లీట్ చేయండి. अच्छा वरदान. रूहानियत की श्रेष्ठ स्थिति द्वारा, ఆత్మీయత అనే శ్రేష్టమైన స్థితితో వాతావరణ को रूहानी बनाने वाले, వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసేవారై సహజ పురుషార్థి భవ, సహజ పురుషార్థులు అవ్వండి అంటున్నారు బాబా. रूहानियत की स्थिति द्वारा अपने सेवा केंद्र का ऐसा रूहानी वातावरण बनाओ. ఆత్మీక స్థితి ద్వారా మీ యొక్క సేవా కేంద్రం యొక్క వాతావరణాన్ని ఎలా చేయాలంటే जिससे स्वयं को और आने वाले आत्माओं की सहज उन्नति हो. మీకు ఉన్నతి జరగాలి, రాబోయే ఆత్మలు కూడా ఉన్నతి జరిగేలాగా. क्योंकि जो भी बाहर के वातावरण से थके हुए आते हैं, ఎవరైతే వస్తారో బయట నుండి వాళ్ళు అలసిపోయి వస్తారు, వాతావరణం నుంచి బయట వాతావరణం నుంచి, उन्हें एक्स्ट्रा सहयोग की आवश्यकता होती है. వాళ్ళకి ఎక్స్ట్రా సహకారం అవసరం పడుతుంది. इसलिए उन्हें रूहानी वायुमंडल का सहयोग दो. వాళ్ళకి ఆత్మిక వాతావరణం యొక్క సహకారాన్ని ఇవ్వండి. సహజ పురుషార్థి బనో, మీరు సహజ పురుషార్థిగా అవ్వండి. और बनाओ हर बात हर एक आने वाली ఆత్మ అనుభవ करे. వచ్చే ప్రతి ఆత్మ కూడా ఏమని అనుభవం చేసుకోవాలి, यह स्थान सहज ही उन्नति प्राप्त करने का है. ఈ సేవా కేంద్రము చాలా ఈజీగా ఉన్నతంగా ముందుకెళ్ళేటువంటి స్థానము అని అనుకోవాలి, వాళ్ళు అనుభవం చేసుకోవాలి. స్లోగన్. వరదాని బన్ శుభభావన और శుభకామన కా వరదాన్ దేతే రహో. ముందు మీరు వరదాని అయ్యి శుభభావన శుభకామనల యొక్క వరదానాన్ని ఇస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు పాయింట్, प्रवृत्ति वालों को तो कई प्रकार की प्रवृत्ति को देखना पड़ता है. గృహస్థంలో ఉన్న వాళ్ళకి రకరకాల విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. నిభానా పడతా హై, నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. సంభాలనా పడతా హై, వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకిన్ జో సమర్పిత్ హై వే ఇన్ బంధనోं से भी मुक्त है. సమర్పణ అయిన వాళ్ళు ఈ అన్ని బంధనల నుంచి కూడా విముక్తి పొంది ఉంటారు. హమారా తో జవాబ్ హై హమ్ ఏ మర్ గయి దునియా. మనం పోయామంటే ప్రపంచం లేదు మన కోసము. అదే సమర్పణ వాళ్ళ యొక్క వాగ్దానం ఆన్సర్ ఉండాలి అంటున్నారు దాదీజీ. హమ్ బాబా తేరే పర్ బరిహార్ హో గయే. బాబా నీ పైన మేము అంకితమైపోయాం. హమారే లియే దునియా మరీ బడి హై. మా కోసం ఈ ప్రపంచం లేదు. నా హమ్ దునియాకే హై, నా దునియా హమారీ హై. మేము ఈ ప్రపంచానికి కోసం లేము, కానీ ప్రపంచం మా కోసం లేదు అని ఒక పక్క నిశ్చయం పెట్టుకోండి. అచ్చా, ఓం శాంతి. दिल में चाहत लिए आँखें भर आती हैं. ये भी कैसी प्रीत तुम्हारी निराली है. हर मुश्किल में चलना सिखाते हैं जो, हर कदम पर आभास कराते हैं जो. मेरे नैनों से नैन मिलाते हैं जो, दिल में बस कर साथ निभाते